రాజకీయ నేత అంటే జనానికి కొద్దో గొప్పో ఆదర్శంగా ఉండాలి. అందున పరిపాలన చేసే పాలకుడంటే పూర్తి స్థాయిలో విలువలు, విశ్వసనీయత పాటించాలి. కానీ ఏపీ సీఎం చంద్రబాబుకు విలువలే కాదు, అబద్ధాలు మాట్లాడడము అలవాటేనని అనేక మార్లు రుజువైంది. జనం ఏమనుకుంటున్నారోనన్న ఇంగితం కూడా లేకుండా అలవోకగా అబద్ధాలు చెప్పేస్తారు. ఇంతకీ తాజాగా ఆయన ఏం అబద్ధాలు చెప్పారనేగా మీ సందేహం? అయితే వాచ్ ది స్టోరీ. చంద్రబాబు మాటలకు అర్థాలే వేరుడే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన గారి మాటలకు భజన చేసే ఎల్లో మీడియా సంగతి సరే సరి. ఇక చంద్రబాబు నిద్ర లేచింది మొదలు మళ్ళీ చీకటి పడే వరకు ఒక్కటంటే ఒక్క నిజం కూడా మాట్లాడరు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా మలకపల్లిలో పింఛన్లు పంపిణీ అనే డ్రామా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పట్టపగలు పచ్చి అబద్ధాలు చెప్పేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారో ఓసారి వినండి. నా జీవితంలో నేను ఎక్కడ కూడా ఒక వ్యక్తిని కొట్టింది కానీ, నా మీద కేసులు పెట్టించుకున్నది కానీ ఎక్కడా లేని పరిస్థితిలో ఇప్పుడు నేను నేరస్తులతో రాజకీయం చేయాలంటే చేయకపోతే మిమ్మల్ని కాపాడుకోలేను, చేస్తే ఇలాంటి ఇబ్బందులు. విన్నారు కదా, తన జీవితంలో ఎక్కడా ఒక్కరిని కూడా కొట్టింది గాని, ఒక్క కేసు పెట్టించుకున్నది గాని లేదని నిస్సిగ్గుగా సెలవిచ్చారు బాబుగారు. ఆయన ఏ సోయిలో ఉండి ఆ మాట అన్నారో గాని ఎదురుగా కూర్చున్న జనానికి మాత్రం ఆ మాటలు విని మైండ్ బ్లాక్ అయినంత పనైంది. ఎందుకంటే తన మీద ఒక్క కేసు కూడా లేదన్న చంద్రబాబు గత ఏడాది సార్వత్రిక ఎన్నికల సమయంలో తనపై మొత్తం 19 కేసులు ఉన్నట్లు చెప్పారు. సాక్షాత్తు ఎన్నికల సంఘానికి ఇచ్చిన అఫిడవిట్లోనే ఆ కేసుల గురించి స్వయంగా ప్రస్తావించారు. అంతేకాదు, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో జరిగిన 342 కోట్ల దోపిడీ తీరుపై చంద్రబాబు అరెస్ట్ అయ్యారు కూడా. 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. అయితే ఇవన్నీ జనం మర్చిపోయారనే భ్రమలో చంద్రబాబు ఉన్నారు. ఆయనపై ఇంకా మరికొన్ని కేసుల్లో విచారణ కూడా జరుగుతోంది. చిత్తూరు జిల్లా అంగల్లులో అయితే ఏకంగా పోలీసుల మీదకు టీడీపీ గూండాలను ఎగదోసి ఓ కానిస్టేబుల్ కన్నుపోవటానికి కూడా కారణమయ్యాడు. ఇదిగాక అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు అడ్డగోలుగా దోపిడీ చేసిన మద్యం కేసు, ఫైబర్ నెట్ కేసు, అమరావతి రింగ్ రోడ్ కేసు, అసైన్డ్ భూముల కేసు, ఇలా అనేక అత్యంత తీవ్రమైన కేసులు ఆయనపై ఉన్నాయి. అయినప్పటికీ ఇప్పుడు నిస్సిగ్గుగా తన మీద కేసులే లేవని బహిరంగంగా బాకా ఊదుతున్నారు. పైగా తానేదో శుద్ధపూసైనట్లు ఎదుటి వారిపై ఆరోపణలు చేస్తున్నారు. అసలు ఆయన రాజకీయ జీవితం ప్రారంభంలోనే దాదాపు 52 కేసుల్లో స్టేలు తెచ్చుకున్నారు. అక్రమ ఆదాయం దగ్గర నుంచి ఏలేరు భూ కుంభకోణం వరకు అనేక కేసుల్లో స్టే తెచ్చుకొని బతుకుతున్నారు. బాబుగారి అబద్ధాల గారడితో జనం ముక్కున వేలేసుకుంటున్నారు.